హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు హీరో నాగ చైతన్య గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ ఆన్లో పెట్టుకుంటే నేను ఈ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మన నాగ చైతన్య గారి ఫస్ట్ ఫిల్మ్ అండి. సినిమా పేరు మనకి ఇంకా జోష్. ఇది 2009లోనైతే రిలీజ్ అయింది. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా మన నాగ చైతన్య గారి సెకండ్ ఫిల్మ్ అండి, ఏం మాయ చేసావే. ఈ ఫిల్మ్ మనకి 2010లోనైతే రిలీజ్ చేశారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా నాగ చైతన్య గారి మూడో ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు మనం చూసుకున్నట్లయితే 100% లవ్. ఈ ఫిల్మ్ మనకి 2011లోనైతే రిలీజ్ అయింది. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారి ఫోర్త్ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2011లోనైతే రిలీజ్ అయిందండి. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే ధడ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన ఐదో ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2011లోనైతే రిలీజ్ అయితే అయిందండి. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే బెజవాడ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన సిక్స్త్ ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2013లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే తడాకా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా మన నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన సెవెంత్ ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2014లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే మనం. ఈ ఫిలిం టాక్ వస్తున్నకి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా మన నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన ఎనిమిదో ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2014లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే ఆటో నగర్ సూర్య. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా మన నాగ చైతన్య గారిది నైన్త్ ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2014లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఒక లైలా కోసం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి సార్కి. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారిది 10వ ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2015లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే దోచై. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా మన నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన 11th ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2016లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే ప్రేమం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఇంకా మన నాగ చైతన్య గారిది 12th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే సాహసం శ్వాసగా సాగిపో. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మరి ఈ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2016లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన 13th ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే రారుండే వేడుక చూద్దాం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా చైతన్య గారి 14th ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2017లో అయితే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మరి ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే యుద్ధం శరణం. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారిది 15వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే శైలజారెడ్డి అల్లుడు. శైలజారెడ్డి అల్లుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఈ ఫిలిం మనకి 2018లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన 16వ ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి పేరు సవ్యసాచి. ఈ ఫిలిం మనకి పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ ఫిలిం ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2018లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ సినిమా మరి రిలీజ్ అయిందో లేదో నాకు తెలీదు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్టు ఫ్లాప్ అని అయితే చూపించింది అట్లా. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారిది 17th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే మజిలీ. మరి పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ ఫిలిం మనకి 2019లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా నాగ చైతన్య గారిది 19th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే వెంకీ మామ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఈ ఫిలిం మనకి 2019లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా నాగ చైతన్య గారిది 19th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే లవ్ స్టోరీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మరి ఈ ఫిలిం ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2021లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా నాగ చైతన్య గారిది 20 ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2022లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే ఇంకా బంగారు రాజు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన 21 ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2022లోనైతే రిలీజ్ అయిందండి. సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా థ్యాంక్ యూ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారు యాక్ట్ చేసిన 22 ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2022లోనైతే రిలీజ్ అయితే చేస్తారనమాట. ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే లాల్ సింగ్ చద్దా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నాగ చైతన్య గారిది 23వ ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2023లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే కస్టడీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్.
ఫ్రెండ్స్ ఇంకా నాగ చైతన్య గారిది 24 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2025 అయితే రిలీజ్ అయితే చేశారండి. సినిమా పేరు మనకి ఇంకా తండేల్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్ మరి నాగ చైతన్య గారు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినైతే అనుకుంటున్నానండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, కొన్ని వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్. టేక్ కేర్, బాయ్.